హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క కరెంట్ మీటర్ దారులందరికీ కూడా, అంటే విద్యుత్ బిల్లులు చెల్లించే వారందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే ఇచ్చిందండి. అలాగే మరొక షాకింగ్ న్యూస్ కూడా అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క శుభవార్త ఏంటి, అలాగే ఆ యొక్క షాకింగ్ న్యూస్ ఏంటి అనే దానికి సంబంధించినటువంటి రెండు విషయాలను కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఈ యొక్క కరెంట్ మీటర్లకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులకు అనగా కరెంట్ మీటర్ని ఉపయోగించేటువంటి వారందరికీ కూడా రెండు అప్డేట్స్ అయితే వచ్చాయండి. వాటిలో మనం మొట్టమొదటి చూసుకున్నట్లయితే ఒక శుభవార్త అనమాట. సో అందులో మనకు వచ్చేసి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక నుంచి 9 గంటల నుంచి 12 గంటల వరకు మనకు ఈ యొక్క నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు స్టార్ట్ అయితే చేస్తుందన్నమాట. అంటే గతంలో చూసుకుంటే 9 గంటల కరెంట్ అయితే ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు వచ్చేసి మనకు మరో 2 గంటల అదనంగా పెంచి మొత్తంగా మనకు ఈ యొక్క 12 గంటల పాటు ఉచిత కరెంట్ని ఇచ్చేదానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ యొక్క 12 గంటల కరెంట్ అనేది అమలయ్యే వరకు కూడా నాణ్యమైన విద్యుత్ని ఉదయం 9 గంటల నుంచి మనకు ఉదయం పూట 9 గంటల వరకు, అంటే మనకు ఉదయం పూట 9 గంటల సేపు. సో మనకు మ్యాక్సిమం మనకు ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేస్తారనుకోండి. సో అక్కడి నుంచి మనం 9 అవర్స్ లెక్కేసుకోవాలి. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మొత్తంగా 9 గంటల పాటు ఫ్రీ కరెంట్ అయితే ఇస్తారు. అలాగే మనకు ఈ యొక్క ఉచిత విద్యుత్కు సంబంధించి ఇంకొక శుభవార్త ఏంటంటే, ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క కరెంట్ మీటర్కి కనుక అప్లై చేసుకున్నప్పుడు దాన్ని కనుక లింక్ కనెక్ట్ చేసుకుంటే, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చి అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అయితే వస్తుందన్నమాట. సో వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల కంటే దాటితేనే వాళ్ళకి బిల్ అయితే వస్తుంది. సో ఎగ్జాంపుల్ పర్పస్, మీరు ఒక నెలకి మీరు ఎస్సీ కానీ లేదంటే ఎస్టీ కానీ ఉంటే, సో మీకు కనుక కరెంట్ మీటరు మీకు ఫ్రీ కరెంట్ కనుక అవైలబిలిటీలో కనుక ఉంటే, మీ యొక్క మీటర్ మీద మీరు 200 యూనిట్లు కనుకన్నా వాడి దాని తర్వాత మీరు ఒక 50 యూనిట్లు, అంటే 250 యూనిట్ల వరకు మీరు వాడారనుకోండి, కేవలం అప్పుడు మీకు బిల్ వచ్చేసి ఆ 50 యూనిట్ల వరకు మాత్రమే అయితే వస్తుంది అనమాట. మిగిలినటువంటి 200 యూనిట్లు అనేది మనకు సబ్సిడీ కింద మనకు ప్రభుత్వమే మన యొక్క డబ్బులు అనేది కడుతుంది, మనకు ఫ్రీ కరెంట్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఫ్రీ కరెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెల నుంచి అయితే అమలు చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ఫ్రీ కరెంట్లోనే ఎవరికైతే నేతన్నలు ఉంటారో, మరమగ్గం ఉంటుందో, సో మరమగ్గం ఉన్నటువంటి వారందరికీ కూడా 500 యూనిట్ల వరకు ఈ యొక్క ఫ్రీ కరెంట్ అయితే మనకు ఇస్తారనమాట. అలాగే సొంత మగ్గం కనుక ఉంటే మీకు 200 యూనిట్ల వరకు, సో ఎలాగో మనకు గత ప్రభుత్వం ఎలాగైతే అమలు చేస్తుందో సో అలాగైతే మనకు యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఫ్రీ కరెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకి ఇస్తారనమాట. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించిన వారు కనుక అయ్యుండి మీరు ఇప్పటి వరకు ఈ యొక్క ఫ్రీ కరెంట్ కనుక అప్లై చేసుకోకపోతే, మీరు మీ యొక్క ఆధార్ కార్డుని తీసుకొని, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని తీసుకొని, మీ యొక్క కరెంట్ బిల్ వస్తుంది కదా, సో ఆ యొక్క బిల్లుని తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి లైన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళేసి, లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి, మనకు సబ్స్టేషన్స్ ఉంటాయి కదా, సో ఆ పరిధిలో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఏఈ అనే అధికారులు ఉంటారు. సో వాళ్ళని కనుక మీరు కన్సల్ట్ అయితే మీకు ఈ యొక్క ఫ్రీ కరెంట్ అనేది వాళ్ళు లింక్ చేసి ఇస్తారన్నమాట. సో అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క కరెంట్ మీటర్ వినియోగదారులందరికీ కూడా మరొక షాకింగ్ న్యూస్ అని చెప్పాను కదా. సో ఈ యొక్క షాకింగ్ న్యూస్ విషయాన్ని కనుక మనం వెళ్ళినట్లయితే, సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇక నుంచి విద్యుత్ బిల్లులు అనేది మనకు ఏ విధంగా చెల్లించాలో మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక నుంచి మనకు ఫోన్పేల ద్వారా కరెంటు బిల్లులు కట్టడానికి లేదనమాట. సో కాబట్టి మనకు కొత్త విధానంలో ఈ కరెంటు బిల్లులు కట్టే ప్రాసెస్ అంతా కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని ఆ యొక్క జిల్లాల పరిధిలో ఉన్నటువంటి వినియోగదారులందరూ కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి సెంట్రల్ పవర్ యాప్ను మనకు డౌన్లోడ్ చేసుకోవాలి. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఏపీసీపీడీసీఎల్. ఎవరు? ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం. సో ఈ జిల్లాల వారు మాత్రం ఏపీసీపీడీసీఎల్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని, సో దాంట్లో నుంచి కరెంట్ బిల్ అనేది వాళ్ళు పే చేసుకోవాలన్నమాట. డిస్కిమ్ వెబ్సైట్ కూడా మనకు ఈ కరెంట్ బిల్లు కూడా మనం చెల్లించుకోవచ్చు అనమాట. సో అలాగే మనకు వచ్చేసి ఉమ్మడి ఉభయ గోదావరి, అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాళ్ళు ఈ యొక్క యాప్ని అయితే ఈస్టర్న్ పవర్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈస్టర్న్ పవర్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా మీరు కరెంట్ బిల్ అనేది పే చేసుకోవచ్చు. ఇకపోతే మనకు ఉమ్మడి చిత్తూరు,
అనంతపురం, కర్నూలు, వైఎస్ అది మనకు ఎస్పీఎస్ఆర్ అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆ యొక్క వినియోగదారులకు, అలాగే కడప వైఎస్ఆర్ కడప ఉంది. సో ఆ యొక్క వినియోగదారులందరూ కూడా ప్లే స్టోర్ నుంచి సౌతర్న్ పవర్ అంటే మనకు సౌతర్న్ పవర్ అన్నమాట, అంటే సౌత్ పవర్ అన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో. సో దాన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని దాని నుంచి అయితే ఇక నుంచి పేమెంట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతేగాని గతంలో మాదిరిగా మీరు ఫోన్పేలో మీరు కరెంట్ బిల్లు కట్టేస్తాను అంటే కుదరదు. సో ఈ కొత్త రూల్ అయితే మనకు తీసుకొచ్చారు. ఇదే అనమాట మనకు ఒక చిన్న విషయం అన్నమాట. సో ఇది మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరెంటు వినియోగదారులందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.